హాయ్ గైస్, జూలై 6 అండ్ 15 వరకు వారాహి నవరాత్రులు అండ్ గుప్త నవరాత్రులు అంటారు. అంటే సీక్రెట్గా పూజ చేసుకోవాలన్నమాట అమ్మవారిని. ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30 లోపు అండ్ నైట్ 9:30 to 10:30 లోపు అమ్మవారిని కంపల్సరీ పూజించాలి. ఇది ఆషాఢ మాసంలోనే చేస్తారు. సో ఈ పూజ ఎలా చేయాలంటే ఫాస్టింగ్ ఉండి చేయాలి. సో ఫాస్టింగ్ అంటే అస్సలు తినకుండా కాదు, మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ చేయొచ్చు, నైట్ ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకోవాలి, భోజనం మాత్రం చేయకూడదు. సో లలిత సహస్రనామాన్ని పాటించాలి కంపల్సరీ. ఇంకా ఇది అంటే లలిత సహస్రనామం మేము చదవలేము అని అనుకునే వాళ్ళు మనం లైవ్లో పూజ అనేది చూసుకోవచ్చు. దేవసేవ అనేసి దేవసేవ డిజిటల్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే మనకు అది పూజ మొత్తం లైవ్లో వస్తుంది. డైలీ అది చూసినా చాలు. ఇన్కేస్ మేము అది కూడా చూడలేము అని అనుకునే వాళ్ళు ఏంటంటే చాలా శక్తివంతమైనది ఒకటి మంత్రం ఉంటుంది. ఓం వరహ వదనాసి నమః అని 108 టైమ్స్ చదువుకోవాలి కంపల్సరీ. ఇది చదువుకున్నా కానీ రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇంట్లో చికాకులు ఏమున్నా కానీ కంపల్సరీ మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అమ్మవారికి ఏంటంటే ఫస్ట్ మనం నిండుగా కుంకుమ పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని మన నిండు మనసుతో పూజిస్తే అమ్మ ఎందుకు కాదంటది. కంపల్సరీ మనం స్వేచ్ఛమైన మనసుతోని, మనం చిరునవ్వుతోని నవ్వి మంచి అమ్మవారిని అడిగితే అమ్మ కాదంటది ఎప్పుడైనా. కానీ మనం ఎప్పుడైనా ప్రేమతో ఒక మనసుతో పూజిస్తే ఎవ్వరు కాదనలేరు.